అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఏప్రిల్ 5, 2026 నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకీలిక సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం నిధి, భూమిలో ఖనిజ సంపద. 3 అక్షరాలు రావాలన్నారండి. నిక్షేపం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 1 నిలువు, విరక్తి, వైరాగ్యం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిర్వేదం సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే ఐరోపా దేశం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ర్వే 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి నార్వే సరిపోతుందండి. తర్వాత 6 నిలువు, పడవ. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నావ సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం పుకారు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి 2 అక్షరాలు వదం వచ్చేసిందండి కాబట్టి వదంతి సరిపోతుందండి. తర్వాత 10 నిలువు, రాయలవారి మహామంత్రి. 4 అక్షరాలు రావాలన్నారు. తిమ్మరుసు సరిపోతుందండి. మనకు తీ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 15 అడ్డం ప్రేమ, కృతజ్ఞత. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 3వ అక్షరంగా వచ్చేసింది కాబట్టి నెనరు సరిపోతుందండి. తర్వాత 15 నిలువు, నిదానం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నెమ్మది సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం దిక్కు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి దిశ సరిపోతుందండి. తర్వాత 23 నిలువు, 7 వారాల్లో 1. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శని సరిపోతుందండి. శనివారం, ఇక్కడ శని అని రాస్తే చాలండి. తర్వాత 29 అడ్డం గీటు, సానరాయి. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నికషము అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను ఇలాంటి పదకేలికలు పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో నికషము అంటే సానరాయి అని అర్థం అండి తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పదకేలిక పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 30 నిలువు, వాడుకలో ఘనసారం. 3 అక్షరాలు రావాలన్నారు. ఘనసారం అంటే కర్పూరము. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కర్పూరం సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం పూతేనియా. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 3వ అక్షరంగా రం కూడా వచ్చేసింది కాబట్టి మకరందం సరిపోతుందండి. తర్వాత 32 నిలువు, మశకం. 2 అక్షరాలు రావాలన్నారు. మశకం అంటే దోమ. మనకు మా 2వ అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి దోమ సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం పువ్వు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సుమం సరిపోతుందండి. తర్వాత 20 నిలువు, సందుక, పెట్టె. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మంజూష అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. మంజూష అంటే పెద్ద పెట్టె. తర్వాత 24 అడ్డం స్త్రీలు ధరించే ఒక కర్ణాభరణం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జూకా సరిపోతుందండి. జూకాలు కానీ ఇక్కడ 2 అక్షరాలే కాబట్టి జూకా సరిపోతుందండి. తర్వాత 25 నిలువు, హోలీ పున్నమి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాముని పున్నమి సరిపోతుందండి. కానీ కాముని అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 33 అడ్డం గృహము, ఇల్లు. 4 అక్షరాలు రావాలన్నారు. గృహముకు చాలా పర్యాయపదాలు ఉన్నాయండి కానీ మనకి ఇక్కడ నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నికేతము అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 34 నిలువు, పెద్ద కూత. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కే మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కేక సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం స్వప్నం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కళ సరిపోతుందండి. తర్వాత 26 నిలువు, దుష్యంతుని సతి.
4 అక్షరాలు రావాలన్నారు. మనందరికీ తెలిసినదే శకుంతల. ఇక్కడ మనకు తా 3 అక్షరంగా కూడా వచ్చేసిందండి, కాబట్టి శకుంతల సరిపోతుంది. తర్వాత 26 అడ్డం విష్ణువు హస్తమందు మణి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శమంతక మణి, కానీ ఇక్కడ శమంతక అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 27 నిలువు కళ్ళు కార్చే ఒక చెట్టు కింద నుంచి 2 అక్షరాలు రావాలన్నారు. ఈత చెట్టు సరిపోతుందండి, మనకు తా 2 అక్షరంగా కూడా వచ్చేసింది, కానీ కింద నుంచి అన్నారు కాబట్టి మనకి ఇక్కడ 27 నిలువ ఎలా వస్తుందంటే తా ఈ అని వస్తుందండి. తర్వాత 31 అడ్డం కేక తెలుగు విజిల్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఈ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఈలా సరిపోతుందండి. తర్వాత 28 నిలువు పటిక బెల్లం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కళ మొదటి 2 అక్షరాలు వచ్చేసినాయి కాబట్టి కళకండ సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం సూర్యకాంతి లేదా సూర్యతాపం 2 అక్షరాలు రావాలన్నారు. ఎండ సరిపోతుందండి, మనకు డా 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 2 నిలువు వాడుకలో వరాహం 2 అక్షరాలు రావాలన్నారు. వరాహం అంటే పంది, మనకి ఇక్కడ పం మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి పంది సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం స్వర్గం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి దివి సరిపోతుందండి. తర్వాత 8 నిలువు కాశీలో కొలువుదీరిన దేవి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి విశాలాక్షి సరిపోతుందండి, కాశీ విశాలాక్షి అంటూ ఉంటారు కదా. తర్వాత 11 అడ్డం పులి 3 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శార్దూలం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 12 నిలువు లంకను కాపు కాసే రాక్షసి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లంకిణి సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం సుదూర లక్ష్యాన్ని పేల్చే ఆయుధం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి క్షిపణి సరిపోతుందండి. తర్వాత 17 నిలువు చిన్న గ్రామం ఊరు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పల్లె సరిపోతుందండి. తర్వాత 21 నిలువు నామధేయం నొసటి నిలువు బొట్టు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నామం సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం మర్మం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కిటుకు సరిపోతుందండి. కిటుకు అంటే రహస్యం అని కూడా అర్థం వస్తుందండి. తర్వాత 13 నిలువు ప్రభాత వేళ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వేకువ సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం మర్రి చెట్టు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వట వృక్షం సరిపోతుందండి, ఇక్కడ వట అని రాస్తే చాలండి. తర్వాత 13 అడ్డం వస్త్రభూషణాల అలంకారం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వేషం సరిపోతుందండి. తర్వాత 5 నిలువు మలినం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు శం 3 అక్షరంగా వచ్చింది కాబట్టి కల్మషం అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం ప్రియునికై నిరీక్షించే కావ్యనాయక 5 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 5 అక్షరంగా వచ్చింది కాబట్టి అభిసారిక సరిపోతుందండి. తర్వాత 4 నిలువు పతివ్రత 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సాధ్వి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. అంతేనండి, ఈ వారం 10 కేలిక పూర్తయిపోయిందండి. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.